డ్రగ్ అంటాం మనం. ఓకేనా? నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. కాబట్టి ఇప్పుడు గైనకాలజిస్ట్ ఈ ప్రొడక్ట్ ఎప్పుడు రాయగలదు? ప్రెగ్నెన్సీలో రాస్తారా? రాసే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో గనక గుర్తుపెట్టుకో, ఎనసైడ్ రాస్తే అబార్షన్ అవుతుంది. 90% అబార్షన్ అయిపోయింది. 10% కాకుంటే వాళ్ళ లక్ అనుకో. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ప్రెగ్నెన్సీలో ఎనసైడ్ ఎప్పుడు కూడా ఇయ్యరు. మన వజ్రాపి రికమెండెడ్ కాదు, వజ్రా గ్రూప్ ఏది కూడా ఇయ్యరు ప్రెగ్నెన్సీలో. డోలోమేప్ ఫోర్ట్ కూడా ప్రెగ్నెన్సీలు ఇయ్యరు. డోలోమేప్ ఫోర్ట్ ఎప్పుడు ఇస్తారంటే డెలివరీ తర్వాత పెయిన్స్ ఉంటాయి కదా, ఆపరేషన్ కావచ్చు, పోస్ట్ డెలివరీ పెయిన్ కావచ్చు, ఆ ఇండికేషన్ రాస్తారు. ఇప్పుడు మన వజ్రా ఎస్పీ కూడా రాయొచ్చు. కానీ సేఫ్టీ ప్రొఫైల్ మనం తీసుకుంటే కనుక డోలోమేప్ ఫోర్ట్ తోనే సేఫ్టీ ఎక్కువ ఉంది. ఎలా? అసిక్లోఫెనిక్ అనేది ఆటోమేటిక్ గా మదర్ తీసుకున్నప్పుడు ఆ బేబీకి కూడా మిల్క్ ఇస్తారు, తాగిపిస్తుంది. కాబట్టి ఆ పాల ద్వారా అసిక్లోఫెనిక్ వెళ్తుంది బేబీకి. 1 or 2 days బేబీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ ఆ బేబీకి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మదర్కి ఏం కాకపోవచ్చు, పాల ద్వారా మిల్క్ లో సీక్రెట్ అవుతుంది అసిక్లోఫెనిక్. అందువల్ల బేబీకి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వస్తుంది. అదే మన డోలోమేప్ ఫోర్ట్ ఇచ్చినప్పుడు మెఫెనమిక్ యాసిడ్ అనేది అప్పుడు పుట్టిన పిల్లలు కూడా సేఫ్ అనమాట. లాక్టేషన్ లో పోదు, కొంచెమే పోతుంది. దానివల్ల కూడా ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అయితే డాక్టర్కి ఇదే ఇండికేషన్ చెప్పాలి నువ్వు, మేడం డోలోమేప్ ఫోర్ట్ ఈజ్ సేఫ్ ఫర్ ద లాక్టేటింగ్ మదర్స్. మన ఇండికేషన్ ఉంది కదా. ఎందుకంటే లాక్టేటింగ్ మదర్ కనుక ఇప్పుడు ఒక మదర్ కి ఫీవర్ రావద్దని లేదు కదా. ఇప్పుడు పెయిన్ ఉంది, పోస్ట్ డెలివరీ ఇమీడియట్ గా అవసరము. అటు తర్వాత ఒక 2 months 3 months తర్వాత కూడా ఆల్రెడీ ఒక 1 year వరకు పిల్లలకి పాలు తాగిపిస్తూ ఉంటారు. ఆ టైంలో ఏ పెయిన్ కిల్లర్ వేసుకున్నా కూడా పిల్లలకి పాల ద్వారా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వస్తుంది. ఆ పెయిన్ కిల్లర్ పాల ద్వారా పిల్లలకి చేరుకుంటుంది. కాబట్టి పిల్లలకి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏ విధంగా టాబ్లెట్ అదే మన డోలోమేప్ ఫోర్ట్ ఇచ్చినాం అనుకో ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. ఒకవేళ సీక్రెట్ అయినా కూడా మిల్క్ లో ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. ఓకే సార్. సో కాబట్టి ఈ ఇండికేషన్ అనేది మనము ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? నేను చెప్పింది ఏమర్థమైంది నీకు? డోలోమేప్ ఫోర్ట్ అది గైనకాలజికల్ కండిషన్స్ లో ఎక్కడ వాడతాం అంటే లాక్టేటింగ్ మదర్స్ కి యూజ్ చేయొచ్చు సార్. ఇంకా మెఫెనమిక్ యాసిడ్ బేబీకి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉండవు సార్ వేరే వాటితో పోల్చుకుంటే. వేరే ఏమున్నాయి మరి మార్కెట్ లో పెయిన్ కిల్లర్స్? అవి వేరే ఉన్నాయి సార్, పారాసెటమాల్. అవి పారాసిటమాల్ సేఫ్. పారాసిటమాల్ తో ఏం కాదు, గుర్తుపెట్టుకో. పారాసిటమాల్ ఒకటే సేఫ్, కానీ పారాసిటమాల్ తోనే బాడీ పెయిన్ తగ్గదు. పనోవర్ చెప్పు, వేరే ప్రొడక్ట్స్ ఏమున్నాయి ఎనసైడ్స్ అపార్ట్ ఫ్రమ్ డోలోమేప్ ఫోర్ట్? ఇంకా వేరే ఎనసైడ్స్ ఏముంటాయి? అసిక్లోఫెనాక్ సార్. ఇంకా డైక్లోఫెనాక్, అసిక్లోఫెనాక్, డైక్లోఫెనాక్, ఐబుప్రూఫెన్. ఆల్రెడీ చెప్పినా మీకు ఎనసైడ్స్ ఏమేమి ఉంటాయో. ఓకేనా? నాప్రోసిన్, ఓకేనా, ఎటరోకాక్సిబ్, ఇవన్నీ కూడా ఎనసైడ్స్. ఇవన్నీ కూడా సేఫ్ కాదనమాట. కానీ మెఫెనమిక్ యాసిడ్ కూడా ఎనసైడే, కానీ ఇది లాక్టేటింగ్ మదర్స్ కు సేఫ్, పోస్ట్ డెలివరీ పెయిన్ లో కూడా సేఫ్. ఫస్ట్ సేఫ్, తర్వాత ఎఫికసీ పార్ట్ ఎట్లుంటది? ఎఫికసీ ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది? యూనిక్ డబుల్ బ్లాకింగ్ యాంటీ ప్రోస్టాగ్లాండిన్ యాక్షన్. ప్రతి ఒక్కటి కూడా సింగిల్ బ్లాకింగ్. ఇప్పుడు ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్.
సార్ వాయిస్ కట్ అవుతుంది సార్ మీది. నీకు నెట్వర్క్ లేనట్టుంది. మీకు కట్ అవుతుందా బాబు మనోజ్? లేదు సార్, క్లియర్ గా ఉంది. నెట్వర్క్ లేనట్టుంది. నెట్వర్క్ ఏరియాకి రాను. ఓకే, ఇప్పుడు మనం చెప్పాం కదా యూనిక్ సినర్జెటిక్ యాక్షన్ అంటే ఇది. సినర్జెటిక్ యాక్షన్ అంటే ఏంటి? ఒకే విధమైన యాక్షన్ సినర్జెటిక్ యాక్షన్ అంటే. ఓకేనా? సపోజ్ మనం చెప్పాం డబుల్ బ్లాకింగ్ యాక్షన్ అని మాట్లాడే. ఇప్పుడు డబుల్ బ్లాకింగ్ యాక్షన్ అంటే ఏంటి 2 times మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే మన బాడీలో ఇన్ఫెక్షన్ కానీ ఇంజురీ కానీ వచ్చినప్పుడు ఈ ఆర్చినిటిక్ యాసిడ్ అనేది ప్రోస్టాగ్లాండిన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అనేటివి ఈపీ రిసెప్టర్ తో బైండ్ అవుతాయి. ఈపీ రిసెప్టర్ తో బైండ్ అయినప్పుడు ఈ విషయం అనేది పెరిఫరల్ నర్వ్స్ ద్వారా బ్రెయిన్ కి వెళ్తుంది. అంత దిస్ ఇస్ పెయిన్ పాత్వే. మనిషికి నొప్పికి రావడానికి కారణం ఇన్ని కారణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ కావచ్చు, ఇరిటేషన్ కావచ్చు, ఇంజురీ కూడా కావచ్చు. పెయిన్ రావడానికి 3 కారణాలు ఉంటాయి. ఎలా వస్తుంది పెయిన్? మనకు దెబ్బరైనా జరగాలి, ఓకేనా? ఏదైనా ఇరిటేషన్ అయినా జరగాలి, లేకుంటే ఇంజురీ జరగాలి, ఇన్ఫెక్షన్ రావాలి. ఇప్పుడు సపోజ్ మనం మామూలు ఏం దెబ్బ తగలదు, కానీ ఫీవర్ వచ్చిందంటే బాడీ మొత్తం పెయిన్స్ ఉంటాయి కదా, హెడేక్ వస్తుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి. అది కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అలాంటి కండిషన్ లో ఈ ఆర్చినిటిక్ యాసిడ్ అనేది ప్రోస్టాగ్లాండిన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఏం చేస్తున్నాయి? ఈ ప్రోస్టాగ్లాండిన్స్ వచ్చేసి ఈపీ రిసెప్టర్ తో బైండ్ అవుతున్నాయి. ఈపీ రిసెప్టర్ తో ఎప్పుడైతే బైండ్ అయినాయో ఇవన్నది ఈ పెరిఫరల్ నర్వ్స్ ద్వారా ఈ విషయం అనేది బ్రెయిన్ కి వెళ్ళింది. ఓకేనా? సో ఇట్లా మనకు పెయిన్ పాత్వే. ఇంకోటి, మన బాడీని రెండు రకాలుగా మనం విడగొట్టవచ్చు ఒక యాక్షన్ అనేది. ఒకటేమో యాక్షన్ ఆఫ్ ద ఎనసైడ్ అనేది 2 రకాలుగా ఉంటది. ఒకటేమో పెరిఫరల్ యాక్షన్ అంటాము, ఒకటేమో సెంట్రల్ యాక్షన్ అంటారు. పెరిఫరల్ యాక్షన్ అంటే మన గొంతు నుంచి కింది వరకు, దాన్ని పెరిఫరల్ యాక్షన్ అంటాం. ఇప్పుడు మన బ్రెయిన్ లోపల కొన్ని పనిచేస్తాయి కదా, బ్రెయిన్ లోపల పోయి పనిచేసే ఏనసైడ్ ని దాన్ని సెంట్రల్ యాక్షన్ అంటాం. ఇప్పుడు సపోజ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం అసిక్లోఫెనిక్ పారాసిటమాల్ మన బ్రాండ్ తీసుకుందాం. కొన్ని డైక్లోఫెనిక్ తీసుకోండి. డైక్లోఫెనిక్ పారాసిటమాల్ తీసుకున్నప్పుడు మీకు ఓన్లీ డైక్లోఫెనిక్ అనేది పెరిఫరల్ గా పనిచేస్తుంది, బ్రెయిన్ లోపల పోయి పనిచేయదు. బ్రెయిన్ లోపల రీచ్ కాదు, అసలు హైపోథాలమస్ అనే పార్టీకి రీచ్ కాదు. ఓన్లీ పెరిఫరల్ వర్క్ చేస్తే అసిక్లోఫెనిక్ కూడా పనిచేస్తుంది. ఓకేనా? సెంట్రల్ యాక్షన్ తీసుకుంటే మరి సెంట్రల్ యాక్షన్ ఓన్లీ పారాసిటమాల్ ఉంది దాంట్లో పారాసిటమాల్ ఏం చేస్తుంది? ఓన్లీ బ్రెయిన్ లో పనిచేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనకు మెఫెనమిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఇట్స్ గివింగ్ పెరిఫరల్ యాక్షన్, సెంట్రల్ యాక్షన్. డాక్టర్ కి మీరు ఒక సింపుల్ ఒకటే సెంటెన్స్ చెప్పాలా, సార్ వాట్ ఎవర్ ద బ్రాండ్స్ ఆర్ అవైలబుల్, వాట్ ఎవర్ ద ఎనసైడ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, దే ఆర్ వర్కింగ్ పెరిఫరల్లీ ఆర్ సెంట్రల్లీ. 2 యాక్షన్స్ ఏవు గుర్తుపెట్టుకోండి. టుడే ఐ బ్రాట్ ఎ ప్రోడక్ట్ విచ్ ఈస్ వర్కింగ్ centrally as well as peripherally. So that is the reason doctor has to prescribe. We should have the reason why should the doctor write Dolometh Forte. Dolometh Forte doctor enduku rayali mee product because unique double blocking action. Aa double blocking andi central action, peripheral action nu kuda central action, peripheral action plus ఆ సెంట్రల్ లో కూడా డబుల్ బ్లాకింగ్ యాక్షన్, సెంట్రల్ లో కూడా డబుల్ బ్లాకింగ్ యాక్షన్. ఇప్పుడు మనం పెరిఫరల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ డబుల్ బ్లాకింగ్, ఇక్కడ ఎంఏ అని చెప్పి ఇక్కడ మనకు ఇంటూ మార్క్ ఇచ్చాం. అంటే ఇది కొత్తగా ప్రోస్టాగ్లాండిన్ ప్రొడక్షన్ ఆపుతుంది. అట్ ద సేమ్ టైం మన బాడీలో ఏవైతే ప్రొడ్యూస్ అయ్యి రెడీగా ఉన్నాయో అవి ఈపీ రిసెప్టార్ తో బైండ్ అవుతున్నాయి, వాటిని కూడా బ్లాక్ చేస్తుంది. ఈపీ రిసెప్టార్ ని బ్లాక్ చేస్తుంది. ఇది డబుల్ బ్లాకింగ్ యాక్షన్ ఇక్కడ ఉంది. డబుల్ బ్లాకింగ్ యాక్షన్ అంటే సెంట్రల్లీ పర్ఫరల్ వర్క్ చేయడమే కాదు, ఇది వేరు ఇది వేరు. డబుల్ బ్లాకింగ్ అంటే ఇది డబుల్ బ్లాకింగ్ యాక్షన్. డబుల్ బ్లాకింగ్ యాక్షన్ పెరిఫరల్ అంటే బాడీ లోపల పెరిఫరల్లీ డబుల్ బ్లాకింగ్ యాక్షన్ ఉంది. ప్లస్ ఇదంతా సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కాక్స్ 2, కాక్స్ 3 బ్రెయిన్ ఉంది కదా, ఇదేమో పెరిఫరల్ యాక్షన్. పెరిఫరల్ లో కూడా ఏం చేస్తుంది మెఫెనమిక్ యాసిడ్ డబుల్ బ్లాకింగ్. అదే మనం ఓన్లీ పారాసిటమాల్ ఇచ్చాం అనుకో అప్పుడు ఏమైతుంది అంటే సింగిల్ బ్లాకింగ్.
అంటే మనం టాబ్లెట్ ఇచ్చిన తర్వాత కొత్తగా ప్రోస్టాగ్లాండిన్స్ ప్రొడ్యూస్ కావు, కానీ టాబ్లెట్ ఇవ్వడానికి ముందు కొన్ని ప్రోస్టాగ్లాండిన్స్ ఉంటాయి కదా, అందువల్ల హెడేక్ ఇమ్మీడియట్ గా తగ్గదు, ఫీవర్ తగ్గదు. ఎందుకు? ప్రోస్టాగ్లాండిన్స్ అక్కడ వాడి యాక్షన్ వాడికి చేస్తూనే ఉంటుంది, చాలా టైం పడుతుంది. అదే మనం డోలోమిక్ 4 ఇచ్చినప్పుడు కొత్త ప్రోస్టాగ్లాండిన్స్ ప్రొడక్షన్ ఆపి ఎట్ ద సేమ్ టైం మనం ఏం చేస్తాము, ఏవైతే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ బాడీలో ప్రజెంట్ ఉన్నాయో ప్రోస్టాగ్లాండిన్స్ వాటిని కూడా బ్లాక్ చేస్తాం. సో దిస్ ఇస్ ద డబుల్ అడ్వాంటేజ్, యూ హావ్ టు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. డోలోమిక్ 4 డాక్టర్ రాయాలంటే సింపుల్, ఈ 4-5 ముక్కలు చెప్తే డాక్టర్ 101% ఇంత కమిట్మెంట్ డాక్టర్ కూడా ఈ ప్రొడక్ట్ టేకప్ చేస్తాడు. నీ ప్రొడక్ట్ రాయాలంటే నీకు రీజన్ ఉండాలి, రీజన్ లేకుండా కొనరు. నీ దగ్గర రీజన్ ఉన్నా కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రాపర్ గా. ఎక్స్ప్లెనేషన్ అనేది ఓవర్ నైట్ రాదు, మీరు ప్రాక్టీస్ చేస్తా ఉంటది. సార్ మీరు చెప్తారు మాకు అర్థం కావట్లేదు, నో ప్రాబ్లం, మీరు చేస్తా ఉంటే వస్తుంది. ప్రాక్టీస్ చేయాలి, చెప్పాలి, ప్రాక్టీస్ చేయాలి, చెప్పాలి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటది. సపోజ్ మీరు డోలోమిక్ 4 అనే ప్రోడక్ట్ ఆల్మోస్ట్ ప్రతి డాక్టర్ దగ్గర స్కోప్ ఉంటుంది. కనీసం మనం ఒక 50 మందిని మీరు అప్రోచ్ అయ్యారనుకో, అట్లీస్ట్ దాంట్లో మీకు కనీసం ఒక 5% సక్సెస్ రేట్ అయినా కూడా కనీసం 2-3 టేకప్ చేస్తారు. 2-3 టేకప్ చేసినారు అనుకోండి, ఆ ప్రోడక్ట్ డాక్టర్ రెగ్యులర్ రాస్తాడు, నీకు కాంపిటీషన్ లేదు. సపోజ్ నువ్వు వజ్రాపి చెప్పినావు అనుకో, 1+1 స్కీమ్ ఇస్తున్నావు అంటే పక్కోడు వచ్చి 1+2 ఇస్తా అంటాడు కదా, 1+2 స్కీమ్ ఇస్తా అంటే మళ్ళీ పోతుంది, వాడు అది పెట్టుకుంటాడు. అర్థమైందా మనోజ్? కాబట్టి ఈ ప్రోడక్ట్ నీకు కాంపిటీషన్ తక్కువ ఉంది, ఈ ప్రోడక్ట్ కి. ప్లస్ ఎఫికసీ బాగుంది, యాక్సెప్టెన్స్ బాగుంది. కాబట్టి నేను మీకు చెప్పేది కూడా, ఇప్పుడు కరోనా పేషెంట్స్ కూడా మెఫెనమిక్ యాసిడ్ చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసే మార్కెట్ లో చాలా మంది డాక్టర్ కరోనా దాంట్లో ఓన్లీ పారాసిటమాల్ రాస్తున్నారు, ఇంకా మెఫెనమిక్ యాసిడ్ తక్కువ మంది రాస్తున్నారు. ఇప్పుడు మనం తీసుకుంటాము, ఒక కరోనా పేషెంట్ కి ఫీవర్, విపరీతమైన ఫీవర్ ఉంటది, విపరీతమైన ఫీవర్ ఉన్న కండిషన్ లో ఓన్లీ పారాసిటమాల్ ఇచ్చిన అనుకుందాం మనం, ఓకేనా? ఓన్లీ పారాసిటమాల్ ఇవ్వడం వల్ల 100% ఫీవర్ తగ్గదు. సరే, కొంచెం ఒక 1 అవర్ 2 అవర్స్ తగ్గుతుంది. కానీ పారాసిటమాల్ అనేది ఓన్లీ సెంట్రల్ వర్కింగ్, పెరిఫరల్లీ వర్క్ చేయదు, గుర్తుపెట్టుకోండి. బాడీ పెయిన్స్ తగ్గవు. బాడీ పెయిన్స్ తగ్గాలంటే మళ్ళీ పెయిన్ కిల్లర్ కావాలి. డైక్లోఫెనిక్, యాసిక్లోఫెనిక్ ఇస్తే పేషెంట్ కు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వాళ్ళు కొన్ని మంది డైక్లోఫెనిక్ ఇంజెక్షన్ లాంటి ఇచ్చిన వాళ్ళు చచ్చిపోయారు కూడా కరోనాలో. కాబట్టి డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే రిస్క్ తీసుకోకుండా ఓన్లీ పారాసిటమాల్ రాస్తున్నారు. ఇక్కడ మనం బెనిఫిట్ చెప్పాల్సింది ఏంటంటే, ఈ యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ చాలా బాగుంది, కరోనా రేషియోని తగ్గిస్తుంది, కరోనా పేషెంట్ లో స్పెషల్లీ రికమెండెడ్ ఈ ప్రోడక్ట్. ఇంకోటి, పేషెంట్ కి అనేది ఫీవర్ 8 అవర్స్ వరకు కంట్రోల్ ఉంటుంది. పారాసిటమాల్ తో ఓన్లీ 4 to 5 అవర్స్ కంట్రోల్ ఉంటుంది. ఫీవర్ తగ్గగానే మళ్ళీ తగ్గిన తర్వాత కొంచెం 4 అవర్స్ కాగానే మళ్ళీ పెరుగుతుంది. ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలంటే మళ్ళీ టాబ్లెట్ వేసుకోవాలి, ఇదే సరిపోతుంది వాళ్ళకు. అదే మనం డోలోమిక్ 4 రికమెండ్ చేసినప్పుడు ఫీవర్ అనేది 8 గంటల వరకు కంట్రోల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పేషెంట్ కి బాడీ పెయిన్ మొత్తం కంట్రోల్ అయిపోతుంది, నార్మల్ అయిపోతుంది ఎగ్జామ్. ఎప్పుడైతే పేషెంట్ నార్మల్ అయిపోతాడో సైకలాజికల్ నాకు ఫీవర్ తగ్గిపోయిందనే ఫీలింగ్ ఉంటుంది, ఓకేనా? కాబట్టి ఈ ప్రొడక్ట్ అనేది బాగా పెంచేయాల. ఇప్పుడు మనం మీకు ఇచ్చే అసైన్మెంట్ ఏంటంటే, నాకు డోలోమిక్ 4 సిచ్యువేషన్ బట్టి మీరు ఇవ్వాలి. మీ దగ్గర ఆల్రెడీ డీటెయిలింగ్ స్టోరీ ఉంది మీ దగ్గర, నేను సిచ్యువేషన్ క్రియేట్ చేస్తా, ఇంటరాక్టివ్ గా ఇవ్వాలి. ఒక డాక్టర్ తో మీరు డిస్కస్ చేయాలి, నేను డాక్టర్ లాగా ఉంటా, మీరు ఒక మెడికల్ రేప్ లాగా నన్ను కన్విన్స్ చేయాలి మీరు. ఓకే సార్, ఓకేనా? నేను డిఫరెంట్ ఇండికేషన్స్ ఇస్తా, మీరు ఏం చేయాల్సిందంటే నేను చెప్పిన పాయింట్స్ బాగా విన్నారు కదా, ప్రాక్టీస్ కూడా చేయండి. ఇప్పుడు ఆల్రెడీ డీటెయిలింగ్ స్టోరీ ఉంది కదా మీ దగ్గర, మనోహర్ నీ దగ్గర లేకుంటే శ్రీనివాస్ నాడు పంపిస్తారు. శ్రీనివాస్ డీటెయిలింగ్ స్టోరీ ఊడిపోయినట్టు పంపిస్తా. డోలోమిక్ 4 స్టోరీ డీటెయిలింగ్ స్టోరీ పంపి, లెట్ హిమ్ ప్రాక్టీస్. టుమారో ఓన్లీ డోలోమిక్ 4 మా సై రెండే చేద్దాం. అసిడ్ ఆర్డీ ఏమవుతుంది, అసిడ్ ఆర్డీ వి విల్ డూ ఇట్ లేటర్. అంత మన ఫోకస్ అనేది ఇప్పుడు డోలోమిక్ 4 మీద ఎక్కువ. ఇప్పుడు ఓకే, ఎందుకు? కాంపిటీషన్ తక్కువ ఉంది, మార్కెట్ లో యాక్సెప్టెన్స్ మంచిగా ఉంది, దీన్ని ప్రాపర్ గా ప్రెజెంటేషన్ ఇస్తే 101% బిజినెస్ వస్తూనే ఉంటుంది, రికరెంట్ బిజినెస్ వస్తుంది. నీకు తెలియకుండానే డాక్టర్ డబ్బాలు రాసేస్తారు. రాసిన డాక్టర్ ఇప్పుడు మనకు చెవిలలో 50 బాక్సులు రాస్తుంది. సింగిల్ డాక్టర్ 50 బాక్సెస్ మారుతి నుంచి పంపించాం.
ఓకేనా? ఈ ప్రొడక్ట్ మీరు అట్లా కన్విన్స్ చేస్తే కనుక, ఎందుకంటే ప్రతి డాక్టర్ మీరు స్కోప్ తీసుకోండి, ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చినంటే కంపల్సరీ ఫీవర్ తోని, బాడీ పెయిన్ తోని, ఏదో ఇంజరీ వస్తాడు. కంపల్సరీ ప్రతి ప్రిస్క్రిప్షన్ లో ఏదో ఒక ఎనసైడ్ కంపల్సరీ ఉంటది. ఆ ఎనసైడ్ అనేది డోలోమిన్ 40 అయిపోయండి. ఎట్లా? అది లాక్టేటింగ్ మదర్ అనుకుంటే కూడా డోలోమిన్ 40 ఇవ్వచ్చు. ఓకేనా? హై గ్రేడ్ ఫీవర్ ఉంటే కూడా డోలోమిన్ 40 ఇవ్వచ్చు. తర్వాత డబుల్ బ్లాకింగ్ యాక్షన్, మనం సింపుల్ చెప్తాం, డాక్టర్ మీరు రాసే ప్రతి ఒక్క పేషెంట్ కూడా అది మీరు రాసే పెయిన్ కిల్లర్ పెరిఫరల్లీ వర్క్ చేస్తుంది, లేకపోతే సెంట్రల్లీ వర్క్ చేస్తుంది. కానీ మెఫెనమిక్ యాసిడ్ సెంట్రల్లీ పెరిఫరల్ యాక్షన్. ఇంకో అడ్వాంటేజ్ ఏంది? డబుల్ బ్లాకింగ్. డబుల్ బ్లాకింగ్ యాక్షన్. అందరూ కూడా పేషెంట్ ఏం చెప్తారు, పెయిన్ ఎలా ఉంది అంటే సార్ కొంచెమే తగ్గిందని చెప్తాడు. పేషెంట్ వచ్చి 100% తగ్గదని చెప్పాడు. ఎందుకు? బికాస్ మనం కొత్త ప్రోడక్ట్ ఎన్ఎస్ఐడి ఇవ్వడం వల్ల సింగిల్ బ్లాకింగ్ యాక్షన్. న్యూ ప్రొడక్షన్ ఆఫ్ ప్రోస్టాగ్లాండిన్స్ యాక్షన్ వీఆర్ స్టాపింగ్. బట్ ఎగ్జిస్టింగ్ ప్రోస్టాగ్లాండిన్స్ టాబ్లెట్ వేసుకోవడానికి ముందు ఏవైతే ప్రోస్టాగ్లాండిన్స్ అవి ఈ ఈపీ రిసెప్టర్ తో బైండింగ్ అయితే ఉంటాయి. అందువల్ల పేషెంట్ కు నొప్పి తగ్గట్లేదు. అదే మన డోలోమిన్ 4 రికమెండ్ చేసినప్పుడు న్యూ ప్రొడక్షన్ ఆఫ్ ప్రోస్టాగ్లాండిన్స్ వీఆర్ స్టాపింగ్, ఆల్సో ప్రీఫార్మ్డ్ ప్రోస్టాగ్లాండిన్స్ అంటాం. ఏంటి వేయడం అంటే వీటిని ఈ వర్డ్ గుర్తు పెట్టుకోండి. డోలోమిన్ 4 వర్క్ ఎఫెక్టివ్లీ ఇన్హిబిట్స్ ప్రీఫార్మ్డ్ ప్రోస్టాగ్లాండిన్స్. ఈ ప్రీఫార్మ్డ్ ప్రోస్టాగ్లాండిన్స్ ని, ఈ రిసెప్టార్స్ ని బ్లాక్ చేయడం వల్ల నొప్పి అనేది తగ్గిపోతుంది. సింపుల్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా? సేమ్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బ్రెయిన్ ఆల్సో. బ్రెయిన్ లో COX-2 COX-3 అంటారు. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తుంది, మెఫెనమిక్ యాసిడ్ పారాసిటమాల్ రెండు ఇక్కడ వర్క్ చేస్తున్నాయి. కానీ ప్రీఫార్మ్ ప్రోస్టాగ్లాండిన్ ఈపీ రిసెప్టార్ దగ్గర మెఫెనమిక్ యాసిడ్ ఒకటే పనిచేస్తుంది. ఇంకో విషయం అర్థం చేసుకోండి మీరు, ఇక్కడ పారాసిటమాల్ ఇక్కడ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. పారాసిటమాల్ ఇక్కడ ఎందుకు లేదు మరి? పారాసిటమాల్ ఓన్లీ సెంట్రల్లీ యాక్షన్. సెంట్రల్ యాక్షన్ కాబట్టి సెంట్రల్ ఉంది, పెరిఫరల్లీ వర్క్ చేయదు. గుర్తుపెట్టుకోండి. డాక్టర్స్ ఎవరైనా ఓన్లీ సింప్లీ పారాసిటమాల్ రాక ఎస్ సార్ రైటింగ్, యు ఆర్ రైటింగ్ వెరీ గుడ్ యాంటీపైరెటిక్, బట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఎట్లా? పేషెంట్ కి పెయిన్ ఎట్లా తగ్గిస్తారు మీరు? పెయిన్ తగ్గాలా వద్దా? తగ్గాలి కదా. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే. సో డోలోమిన్ 40 is one of the very important product. Let's focus more. ఎందుకు డోలోమిన్ 40 చెప్తున్నా మీకు? కాంపిటీషన్ తక్కువ ఉంది, స్కోప్ ఎక్కువ ఉంది. మన టాబ్లెట్ 5 రూపీస్ టాబ్లెటే, కానీ ప్రతి పేషెంట్ కు రాసే ఛాన్స్. సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి ఎగ్జాంపుల్ ఒక యావరేజ్ గా తీసుకుంటే ఒక 20-25 మంది వేసుకోండి. నార్మల్ డాక్టర్ యావరేజ్ చెప్తున్నాను నేను, 25 నుంచి 30 మంది వస్తారు. ఆ 30 మందిలో కనీసం 20 నుంచి 25 మందికి ఏదో ఒక ఎనసైడ్ రాస్తాడు. అంటే ఆ మొత్తం నీ ప్రొడక్ట్ కనుక కాన్సెప్ట్ అర్థమైతే అన్ని ఎనసైడ్స్ మానేసి నీ ప్రొడక్ట్ కూడా ఇస్తాడు నీకు. 25 మందిలో 10 మందికి వేసుకుందాం. 10 మందికి రాస్తే డైలీ ఒక బాక్స్ సేల్ అవుతుంది. నెలకి 25 బాక్సులు. ఎంతైతే వాల్యూమ్ ఎంత వస్తుంది? 25 30 రూపీస్ వేసుకోండి. 25 ముళ్ళ 75, 7,500 ఒక డాక్టర్ ఇస్తాడు మీకు ప్రిస్క్రిప్షన్. ఓకేనా? 10 మెంబర్స్ వేసుకుందాం. అట్లా మీరు ఒక 50 మందిని అప్రోచ్ అయ్యారు. ఓకేనా? 50 మందిలో 10 మందిని కన్విన్స్ చేసినా కూడా మనకు 75,000 సింగిల్ ప్రొడక్ట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. మీ టార్గెట్ లో 50% డోలోమిన్ 4 చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్ మీరు స్టాండప్ చేసినప్పుడు ఏమైతుందంటే మీకు కాంపిటీషన్ బాధ ఉండదు. ఈ ప్రొడక్ట్ బిజినెస్ ఇస్తూనే ఉంటుంది మీకు. సపోజ్ మనం వజ్రాపి చెప్పాను కదా, వజ్రాపి స్టోరీ. మీరు వజ్రాపి 1+1 అంటే కెమిస్ట్ 1+2 తెచ్చుకుంటాడో అయిపోతుంది. కానీ దీంట్లో చాలా తక్కువ ఉంది కాంపిటీషన్. ఉన్నాయి బ్రాండ్స్, ఎన్ని ఉన్నాయి? మన వజ్రాపితో పోలిస్తే తక్కువనే ఉన్నాయి కదా. అవును సార్. హార్డ్లీ 3 ప్రొడక్ట్స్ ఆర్ 4 ప్రొడక్ట్స్ ఉండొచ్చు నాకు తెలిసి. ప్లస్ ఇప్పుడు కాంపిటీషన్ కూడా ఉన్నాయి. వాడు జనరిక్ కూడా చాలా తక్కువ దొరుకుతాయి వీళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో మెఫ్టాల్ ఫోర్ట్ ఉంది. మెఫ్టాల్ ఫోర్ట్ స్కీమ్ ఎంత? 9+1 ఉంటుంది. వాళ్ళు ఎన్ని 10 బాక్సులు కానీ 100 బాక్సులు ఉన్న ఎక్స్ట్రా స్కీమ్ ఇయ్యరు వాళ్ళు. సో మన ప్రొడక్ట్ ఆల్రెడీ ప్రిస్క్రిప్షన్ వస్తుంది అనుకో, మెఫ్టాల్ ఫోర్ట్ తెచ్చి అమ్ముకుంటాడా? మనది అమ్ముకుంటాడా?
మనోజ్ అదే అమ్ముతారు సార్. ఎందుకు? మనదేం స్కీమ్ ఉంది? నేను చెప్పాను ఆల్రెడీ, మెఫ్టాల్ 9+1 స్కీమ్ అని చెప్పాను. మనది ఎంత స్కీము? 10+2. కాబట్టి ఆయనకి ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంది కాబట్టి అయితే అమ్ముతాడు. ఇప్పుడు మనం ఇంకో బ్రాండ్ మార్కెట్ లో తీసుకో, మెఫ్కైన్ 4 ఉంది, అది కూడా అంతే ఉంది. పైసిమాల్ ఎంఎఫ్ ఉంది, పైసిమాల్ ఎంఎఫ్ కూడా 9+1 స్కీమే ఉంది. ఎవరు కూడా 10+2 చేయట్లేదు, మనమే 10+2 ఇస్తున్నాం. మన స్ట్రాంగ్ ప్రిస్క్రిప్షన్ కెమిస్ట్ దగ్గర సపోర్ట్ ఆటోమేటిక్ వస్తాయి. ఓన్లీ మనం ప్రిస్క్రిప్షన్ చేయించాలి అంతే. ఓకే సార్. ప్రిస్క్రిప్షన్ చేయాలంటే ప్రొడక్ట్ కన్విక్షన్ ఒకటే. అసలు నీకు ప్రొడక్ట్ ఒక బిజినెస్ రావాలంటే ఆల్రెడీ చాలాసార్లు చెప్పినాను, 90% కన్విక్షన్, ఓన్లీ 10% కమ్యూనికేషన్. ఈ 90% కన్విక్షన్ అంటే ఏంటి? అసలు కన్విక్షన్ అంటే ఏంటి శ్రీనివాస్ చెప్పోసారి? కన్విక్షన్ అంటే మనము ప్రోడక్ట్ గురించి కాన్ఫిడెంట్ గా డాక్టర్ తో మాట్లాడి మనం కన్విన్స్ కావడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నమ్మకం ఉండాలి ప్రొడక్ట్ మీద పని చేస్తా లేదని. మీకు నమ్మకం రావాలంటే ఫస్ట్ ఎప్పుడు జ్వరం వచ్చినప్పుడు వేసుకోవాలి, అదొకటి కన్విక్షన్. దాంతోపాటు ఇంకో కన్విక్షన్ ఏంటంటే ఆ ప్రొడక్ట్ యొక్క ఇన్ డెప్త్ నాలెడ్జ్ మొత్తం నీకు ఉండాలి. వాట్ ఈస్ డొలోమైన్ 4, దాని ఇండికేషన్ ఏంటి, అది ఇలా పనిచేస్తుంది, పెరిఫరల్ యాక్షన్ అంటే ఏంటి, సెంట్రల్ యాక్షన్ అంటే ఏంటి, మిగతా పెయిన్ కిల్లర్ కన్నా నీ ప్రొడక్ట్ ఎలా బెటరు. ఓకేనా? ఈ డబుల్ బ్లాకింగ్ యాక్షన్ గురించి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. పారాసిటమాల్ ఓన్లీ రాసినప్పుడు ఓన్లీ అది ఫీవర్ మాత్రం తగ్గుతుంది కానీ బాడీ పెయిన్స్ తగ్గవు. ఓకేనా? ఇన్ని బెనిఫిట్స్ చెప్పాలా. ఇంకో బెనిఫిట్ ఏంటి, ఇప్పుడు మార్కెట్ లో డైక్లోఫెనిక్ కొంతమంది బాగా నొప్పులు అని చెప్పి డైక్లోఫెనిక్, నిమ్సలైడ్ అలాంటి రాస్తారు. ఓకేనా? ఐబుప్రోఫెన్ రాస్తారు. వాటితో గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఎక్కువ ఉంది, మన దాంతో తక్కువ ఉంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంది, లాక్టేటిక్ మదర్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మన ప్రొడక్ట్ సేఫ్. నేను చెప్పొచ్చు, ఐ కెన్ గివ్ యూ 10 reasons టు ప్రిస్క్రైబ్ డోలోమైన్ 4. నీ స్టోరీ అనేది స్ట్రాంగ్ ఉండాలి. ఇఫ్ యువర్ స్టోరీ ఈజ్ నాట్ స్ట్రాంగ్, కాన్ఫిడెన్స్ లేదు స్టోరీలో అంటే బిజినెస్ రాదు. చెప్పొచ్చు నువ్వు నిజంగా డాక్టర్ రిలేషన్, సార్ ఐ కెన్ గివ్ యూ 10 reasons టు వై యూ షుడ్ ప్రిస్క్రైబ్ డోలోమైన్ 4. నీ యాక్షన్ కూడా చేయొచ్చు, ఇట్లా ఫింగర్స్ మొత్తం ఓపెన్ చేయొచ్చు, సార్ ఐ కెన్ గివ్ యూ 10 reasons అని ఎప్పుడు చెప్పగలతో కాన్ఫిడెన్స్ గా ఆ ప్రొడక్ట్ మీద నేను నమ్మకం ఉండే చెప్తాను. ఆ నమ్మకం ఎట్లా వస్తుంది, ప్రాక్టీస్ వల్ల వస్తుంది. ఓకేనా? కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. పెరిఫరల్ యాక్షన్ అంటే, సెరిఫరల్ యాక్షన్ అంటే చదవండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫ్లో ఇక్కడ మీకు తెలుగులో ఈరోజు ఎందుకు చెప్పినానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో మీకు అర్థమైతే ఆ కాన్సెప్ట్ అనేది ఇంగ్లీష్ లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఓకేనా? కాబట్టి ఈ ప్రొడక్ట్ కన్విక్షన్ అనేది మంచిగా పెట్టుకోండి. మంచిగా పెట్టుకోవడం అంటే సింపుల్ గా డీటెయిలింగ్ బాగా ప్రాక్టీస్ చేయాలి. సిచ్యువేషన్ డీటెయిలింగ్ చేద్దాం రేపు, మన రొటీన్ డీటెయిలింగ్ కాదు. నేను ఒక డాక్టర్ని, ఈ ప్రొడక్ట్ రాస్తున్నాను, నాకు 2 ముక్కలలో ఒక 2-3 పాయింట్స్ ఏం చెప్తావు, సో దట్ ఐ కెన్ కన్విన్స్ ఫర్ యువర్ డోలోమైన్ 4. ఓకేనా? అర్థమవుతుందా మనోహర్? రేపు శ్రీనివాస్ కూడా మీరు చేయండి, ఆయన కూడా చూస్తాడు. అందరికి రేపు టెస్ట్, డీటెయిలింగ్ టెస్ట్ 1-to-1. ఒక డాక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ రైటింగ్ దిస్ ప్రొడక్ట్, హౌ యు ఆర్ గోయింగ్ టు కన్విన్స్ హిమ్ ఫర్ యువర్ ప్రొడక్ట్. ఓకేనా? ఓకే సార్. రోజుకు ఒక ప్రొడక్ట్ 2 ప్రొడక్ట్ కంప్లీట్ చేద్దాం, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి. మీరు అయితే ఈరోజు టైం వేస్ట్ చేయకుండా 1 అవర్ ఎక్కువ అవసరం లేదు, 1-1.5 అవర్ ప్రాక్టీస్ చేయండి. పొద్దున ఇప్పుడు ఒక 1-1.5 అవర్ చేసేసి రేపు పొద్దున ఒక హాఫ్ అన్ అవర్ చేయండి. సింపుల్. మీ ముందు ఒక డాక్టర్ ఉన్నట్టుకుంటే డీటెయిలింగ్ చేయండి మీరు. మనం లోపల చదువుకుంటే రాదు, అది ప్రాక్టీస్ చెప్తే వస్తుంది, బయటికి చెప్పాలా. కానీ కొంచెం దూరంగా కొంచెం బయటికి ప్రాక్టీస్ చేయండి. మీరు డాక్టర్ మీద ఉన్నారు, ఒక పలానా మీరు ఆల్రెడీ మార్కెట్ లో తిరిగిన డాక్టర్ ఎవరినో ఒకరిని గెట్ చేసుకోండి. ఈ డాక్టర్ నా ముందు ఉన్నాడు, నేను హౌ కెన్ ఓపెనింగ్ ఎలా చేయాలి, నేను ఎలా చెప్పాలి, మంచి ఓపెనింగ్ ఉండాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక డాక్టర్ ఒక అటెన్షన్ 20 సెకండ్లలో వెళ్ళిపోతుంది. 20 సెకండ్లలో నువ్వు స్టార్టింగ్ ఓపెనింగ్ ఎట్లా ఇచ్చినావో అప్పుడే ఆయన నీతో ఉంటాడు. లేకుంటే నీ ముందట్లో ఉంటాడు, ఎక్కడో ఆలోచిస్తాడు, ఓకే 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 అంటాడు. అందుకే ఓపెనింగ్ అనేది ఫస్ట్ 20 seconds లో ఇలాంటి పంచ్ చేయాలి మీరు. ఎలా, సార్ టుడే ఐ బ్రాట్ యువర్ ప్రొడక్ట్ విచ్ ఈస్ బెటర్ దెన్ ఆల్ ఎనసైడ్స్, ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాం. యు ఆర్ ఆల్రెడీ యూజింగ్ గుడ్ ప్రొడక్ట్ బట్ మై ప్రొడక్ట్ ఈస్ బెస్ట్. నీ ప్రజెంటేషన్ ఎట్లా ఉండాలి,
సార్ యూఆర్ యూజింగ్ యూజ్లెస్ ప్రొడక్ట్ అన్నట్టు ఉండదు మనది. మన ప్రజెంటేషన్ ఎప్పుడు ఉండాలి? You are using good products, sir. Today I would like to, with your permission, I want to give you a best product to you for your patient. This is our Dolomed 4. Only product working centrally, peripherally. You take any NSAID, as you know, sir, all NSAIDs are working only peripherally or centrally. But if you recommend Dolomed 4, this is the works only, not only peripherally, centrally also. And one more advantage, only NSAID works double blocking. New production of prostaglandins is stopped. Also, preformed prostaglandins are blocked. Okay, na? ఓకే సార్. And product is safe for the lactating mothers. అని చెప్తాం. స్పెషల్గా మనం గైనకాలజిస్ట్ దగ్గర పోయినప్పుడు డబుల్ బ్లాకింగ్ యాక్షన్ చెప్పిన తర్వాత ఈ బెనిఫిట్ చెప్తాం. ఎపిసియాటమీ, పోస్ట్ డెలివరీ, పోస్ట్ సర్జరీ కేసెస్ లో రికమెండ్ డోలోమెడ్ 4. ఎందుకంటే ఎపిసియాటమీ, సిజేరియన్ కండిషన్ లో పెయిన్ఫుల్ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి. ఒక మనిషికి ఒక ఆపరేషన్ చేసినప్పుడు నొప్పి ఎక్కువ ఉండదా లేదా? ఒక చర్మాన్ని మొత్తం జీల్ చేసినప్పుడు అలాంటప్పుడు వాళ్ళకి పవర్ఫుల్ ఎనసైడ్ కావాలన్నా వద్దా? పవర్ఫుల్ గా ఉండాలి, సేఫ్టీ కూడా ఉండాలి. సో మెఫెనమిక్ యాసిడ్ డబుల్ బ్లాకింగ్ యాక్షన్ ఉండడం వల్ల పెయిన్ తొందరగా కంట్రోల్ అవుతుంది. ప్లస్ 8 hours వరకు పెయిన్ రాదు మళ్ళా. అదే సింపుల్, చాలా మంది డాక్టర్ సింపుల్ పారాసిటమాల్ రాస్తారు. సింపుల్ పారాసిటమాల్ చూసినప్పుడు ఏం చూస్తున్నాం మనం? ఓన్లీ ఫీవర్ తగ్గుతుంది, పెయిన్ తగ్గదు. మరి ఒక మనిషి పెయిన్ తో ఎంతసేపు ఉంటాడు? కంటిన్యూగా ఒక దెబ్బ కలిగింది, ఆపరేషన్ చేసిరు, స్టిచెస్ చేసిరు, అక్కడ పెయిన్ కిల్లర్ ఇవ్వకుండా ఏమైతుంది? లాక్టేషన్ కాబట్టి పారాసిటమాల్ తప్ప ఏమి ఇయ్యను అని చెప్పి ఇచ్చి కూర్చుంటారు. ఆ పారాసిటమాల్ ఒకటి ఇచ్చినప్పుడు ఏమైతుంది? అక్కడ నొప్పి తగ్గదు. ఎందుకు? పారాసిటమాల్ నొప్పి మీద పని చేయదు, ఓన్లీ ఫీవర్ కే పని చేస్తుంది. ఈ నొప్పి వల్ల ఏదైనా ఫీవర్ వచ్చిందనుకో ఫీవర్ తగ్గిస్తుంది. మరి 4 గంటలు కాగానే మళ్ళీ వేయాలి టాబ్లెట్, 4 నుంచి 6 గంటల లోపల. అదే మన డోలోమెడ్ 4 ఇచ్చినప్పుడు పేషెంట్ కి పెరిఫరల్ వర్క్ చేస్తుంది, సెంట్రల్లీ వర్క్ చేస్తుంది. ఓకేనా? మనం అబౌట్ టు క్లోజ్ అవర్ మీటింగ్. మీరు మంచిగా ప్రిపేర్ కండి. ఓకేనా? ఓకే సార్. రైట్. రేపు పొద్దున మనము